హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు మునగాకు కొరకు మనం తెలుసుకుందాము. మునగాకులో ఉన్న లక్షణాలు ఏంటో మనము ఈరోజు తెలుసుకుందాం. మునగాకు మంచి ఉపయోగకరమైన ఆకుకూర. మునగాకు చాలామంది వేడి చేసేస్తుందని తినరు, కానీ మునగాకులో చాలా రకాల పోషక విలువలు మనకి ఉన్నాయి. ఈ మునగాకు ఎలా అయితే ఉపయోగించుకుంటామో అది కూడా చూద్దాము. అలాగే ఔషధ గుణాలు, మునగాకులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా మన బాడీకి ఎలా ఉపయోగపడుతున్నాయో మనం చూద్దాం. వీటి వలన మనకున్న సమస్యలు, మన శరీరంలో ఉన్న సమస్యలు ఎలా తొలగించుకోవచ్చు, మునగాకు వల్ల లాభం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మునగాకులో ఉన్న ఈ యొక్క ఔషధ గుణాల వలన చర్మ వ్యాధులు పోతాయి. రక్తహీనత, మనకు బ్లడ్ తక్కువగా ఉంటే చాలామంది మునగాకే పెట్టమని చెప్తారు డాక్టర్స్ కూడా. అలాంటిది ఆస్తమా పోతుంది. అలాగే బ్రాంకైటిస్, అలాగే డయేరియా, కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు, బీపీ, జ్వరము, ఇండైజెషన్ అరగకపోయినప్పుడు కూడా మునగాకు బాగా పనిచేస్తుంది. గుండె నొప్పులు, అలాగే కంటి సమస్యలు, లివర్ సంబంధ వ్యాధులు, ఇలాంటివన్నీ కూడా ఈ మునగాకు తగ్గిస్తుంది. వీటిలో ఉన్న విటమిన్స్ ఏంటో చూద్దాము. విటమిన్ ఏ, విటమిన్ పొటాషియం, కాల్షియం, ఐరన్, కొవ్వును కరిగించే గుణము ఈ మునగాకులో కనిపిస్తుంది. ఇలా 96 రకాల పోషక విలువలు ఈ మునగాకులో ఉన్నాయి. అలాగే అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మునగాకులో అయితే 15 రెట్లు ఎక్కువగా ఉంటుంది. పాల్లో 17 రెట్లు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంటే పాల్లో కన్నా 17 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. అలాగే తర్వాత క్యారెట్లో ఉన్న 15 కన్నా విటమిన్ ఏ ఎక్కువగా మనకి ఈ మునగాకులో కనిపిస్తుంది. పాలకూర కన్నా 25 రెట్లు ఐరన్ మనకి ఈ మునగాకులో ఉంటుంది. మునగాకు ఎలా వాడుకోవచ్చు అంటే పౌడర్ రూపంలో వాడుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. అలాగే మునగాకు మనము కరివేపాకులా మనం పోపుల్లో వేసుకోవచ్చు. మునగ చెట్టు నుంచి మనం ఎలా అంటే మునగ కాయలు మనం వండుకోవచ్చు. వాటి పువ్వులు కూడా మనము పచ్చడి చేసుకోవచ్చు. అనేక రకాల పోషక విలువలు కలిగిన ఈ మునగాకును మనము మన ఇంట్లో వాడుకోవచ్చు. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.